గత నెల రోజులుగా మరి ఈ జిల్లాలో మన సిఎల్పి నాయకుడు సోదరుడు బట్టి విక్రమార్క గారు చేస్తున్నటువంటి పాదయాత్ర యొక్క కొనసాగింపు కార్యక్రమంలో ఈ సభకు అశేషంగా వచ్చినటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 136 రోజులు 4000 కిలోమీటర్లు ప్రజల ఆకాంక్షల అడుగు జాడల్లో ప్రజల గుండె చప్పుడు వింటూ వాళ్ళ ఆవేదనను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం భారత్ జోడో యాత్రలో భరోసా ఇస్తూ కొనసాగించినటువంటి యాత్ర యొక్క కొనసాగింపుగానే మరి ఈరోజు సత్యాగ్రహ సభ కావచ్చు, అదే విధంగా మన టిపిసిసి అధ్యక్షుడు చేసినటువంటి పాదయాత్ర కావచ్చు, బట్టెన చేస్తున్నటువంటి పాదయాత్రలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం జరగాలంటే కాంగ్రెస్ తోటే సాధ్యమైనటువంటి విషయాన్ని అడుగడుగున అవస్థలు పడుతున్నటువంటి ప్రజలకు చెప్తూ సాగుతున్నటువంటి యాత్రలను మరింత కొనసాగించుకుంటూ రాబోయే కాలంలో ఈ దేశంలో ప్రజా సంక్షేమం కొనసాగాలంటే, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, పేదలు ఆత్మగౌరవంతో ముందుకు సాగాలంటే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తప్ప కేవలము విగ్రహాలు పెడితేనో, పెద్ద పెద్ద భవంతులు కడితేనో, పెద్ద పెద్ద ఏదో కట్టడాలు కడితేనో ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు, లేదా ప్రజల యొక్క సమస్యలు నెరవేరినట్టు కాదు, లేదా ప్రజాస్వామ్య పద్ధతులను కొనసాగించినట్టు కాదు. అచ్చంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య హక్కులనిచ్చినటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచిస్తే భారత పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఆమోదించి ఇవాళ మనందరికీ కూడా స్వేచ్ఛ వాయువులు ఇచ్చినటువంటి రాజ్యాంగం మరి ఆనాడి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆమోదం పొందింది. కానీ ఈనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మనుధర్మ సిద్ధాంతాలతోటి మానవత్వాన్ని మంటగలిపి కుల చిచ్చులు రేపి మరి మతాల పేరుతో మంటలు లేపేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసేటువంటి పార్టీలు కావు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నెహ్రూ గారి కాన్ నుండి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు పేదలకు గూడు గుడ్డ, మరి అదే విధంగా ఇల్లులు, అదే విధంగా ఆత్మగౌరవం, స్వేచ్ఛ, విద్య, రాజకీయ అధికారం, వాటన్నిటి కోసం రిజర్వేషన్లతో పాటు సంక్షేమ పథకాలు అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ పార్టీని మనం అధికారంలోకి తీసుకొస్తేనే పేదలకు బతికే స్వేచ్ఛ ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్క అవకాశం మరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి రాబోయే కాలంలో మనల్ని మనం పరిపాలించుకునేటువంటి రాజ్యం, మన కష్టాలు తీర్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకునేందుకు అందరం కంకణ బద్దులమై అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మరి ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.